అందరికీ నమస్కారం అండి. నేను మీ కార్యం వినయ్ ప్రకాష్ మాట్లాడుతున్నాను. జై భీమరావు భారత పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీ ముందుకు వస్తూ ఉన్నాను. విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ భరత్కి సంబంధించిన గీతం భూముల కుంభకోణం అంటే భూముల పంజరాన్ని సుమారు 2,750 కోట్ల రూపాయలు ఖరీదు చేసే ప్రభుత్వ భూమిని అప్పనంగా ప్రభుత్వం అప్పగించడానికి ప్రయత్నం చేస్తే దీని మీద జై భీమరావు భారత పార్టీ అధినేత శ్రవణ్ కుమార్ నమ్మి గ్రేస్ ఒక అడ్వకేట్ తాలూకా పిటిషన్ మీద హైకోర్టులో నిన్న వాదనలు వినిపించడం, దీని మీద రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వ కార్యదర్శికి, కలెక్టర్కి, గీత యూనివర్సిటీకి, రూరల్ ఎంఆర్ఓకి, విశాఖపట్నం రూరల్ ఎంఆర్ఓకి నోటీసులు ఇస్తూ 4 వారాలకి దీన్ని వాయిదా వేయటం జరిగింది. కౌంటర్ దాఖలు చేయండి ప్రభుత్వం తరఫున, తర్వాత గీతం తరఫున కౌంటర్ దాఖలు చేయడానికి 4 వారాల సమయం హైకోర్టు ఇచ్చింది. ఈ విషయంలో మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. నిన్న జరిగిన ఆర్గ్యుమెంట్లో పిటిషనర్ తరపున జడ శ్రవణ్ కుమార్ వాదిస్తూ ప్రభుత్వానికి సంబంధించిన వందలాది కోట్ల రూపాయల భూమిని ఒక యూనివర్సిటీకి ఎలాగ కట్టబెడతారు, ఇది మంచిది కాదు, పద్ధతి కాదు అంటూ పాలసీ మ్యాటర్స్తో పాటు కోర్టు ముందు ఉంచడం జరిగింది. దీన్ని రిట్ పిటిషన్ 3053/2026 అయ్యే 1/2026 దీని ప్రకారం కోర్టు యాక్సెప్ట్ చేసింది. గవర్నమెంట్ తరపుని తర్వాత గీతం నుండి ఆర్గ్యుమెంట్ చెప్పిన డిఫెన్స్ వారి వాదనలు మనం ముందు తెలుసుకుందాం. 5 పాయింట్లు మనం మాట్లాడుకుందాం. వాళ్ళు మాట్లాడినవి. నంబర్ 1, పిటిషనర్కు ఈ వ్యవహారంతో ఎటువంటి సంబంధం లేదు. అంటే ఈ భూములు ప్రభుత్వ భూములు అప్పనంగా అప్పగిస్తూ ఉన్నారు అని పిటిషన్ వేసిన ఈ మహిళా అడ్వకేటు నమ్మి గ్రేస్కి, కౌన్సిల్కి, జడ శ్రవణ్ కుమార్కి ఈ వ్యవహారంతో ఎటువంటి సంబంధం లేదన్నది మొట్టమొదటి పాయింట్. గీత యూనివర్సిటీ నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ, అంటే భారతదేశంలో ఒక పౌరుడిగా ఉంటూ ఏదైనా అన్యాయం అక్రమం జరిగితే దాని మీద ప్రశ్నించడం కానీ కోర్టులకు వెళ్ళడం కానీ తప్ప. అంటే మనకు సంబంధం లేకపోయినా మనం కడుతున్న ట్యాక్సులతో ప్రభుత్వం నడుస్తుంది. సుమారు మార్కెట్ విలువ ప్రకారం 1,500 కోట్ల రూపాయలు, బయట విలువ చూసుకుంటే 2,750 కోట్ల రూపాయలు. చిన్న ఆస్తి కాదు. ఇంత ప్రభుత్వ ఆస్తిని అప్పనంగా దోచేస్తున్నారన్న విషయాన్ని కోర్టులో పిటిషన్ వేయటంలో పిటిషనర్కి ఎటువంటి సంబంధం లేదన్నది మొట్టమొదటి వాదనలా. అంటే మన కళ్ళ ముందు ఏం జరిగినా కూడా మనం పట్టించుకోకూడదు అన్నది వాళ్ళ తాలూకా మాట. నెంబర్ 2, ఆధారాలు లేకుండా పిటిషన్ వేశారు. ఆధారాలు లేకుండా పిటిషన్ వేస్తే ఒక హైకోర్టు, ఒక అత్యున్నత న్యాయస్థానం పిటిషన్ని యాక్సెప్ట్ చేస్తుందా? కౌంటర్లకి అవకాశం ఇస్తుందా? మొట్టమొదటిలోనే కోర్టు కొట్టేస్తుంది కదా. మెజిస్ట్రేట్ కోర్టులోనే సరైన ఎఫ్ఐఆర్ లేకుండా రిమాండ్కి తీసుకెళ్తుంటేనే జడ్జిలు రిమాండ్లో రిపోర్ట్లో ఏమైనా తప్పున్నా, ఎఫ్ఐఆర్లో ఏమైనా తప్పున్నా రిమాండ్ని రిజెక్ట్ చేస్తారు కదా ముద్దాయిల్ని. అలాంటిది ఒక అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఎటువంటి ఆధారాలు లేని ఒక పిటిషన్ని యాక్సెప్ట్ చేసి నోటీసులు ఇస్తుందా? దట్టు ప్రభుత్వానికి, ఒక యూనివర్సిటీకి ఇస్తుందా? ఇది 2. 3, ప్రభుత్వ అధికారులని బ్లాక్మెయిలింగ్ చేయడానికి ఈ పిటిషనరు ఈ కేసు వేశారండి. ప్రభుత్వ అధికారులను బ్లాక్మెయిలింగ్ చేయడానికి ఏముంది ఇందులోని? ఎందుకు చేస్తారు అసలు? ఒకవేళ బ్లాక్మెయిలింగ్ అయినా డైరెక్ట్గా వెళ్ళారు, ఇదిలా జరుగుతుంది అని వాళ్ళ దగ్గర చెప్తారు కదా. అయినా 1,000 కోట్ల రూపాయలు కాజేస్తాడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, అందులో ఒక సిట్టింగ్ ఎంపీ, ఒక రాష్ట్ర మంత్రి నారా లోకేష్కి తోడల్లుడు, ఒక సీనియర్ ఎమ్మెల్యే బాలకృష్ణకి స్వయాన అల్లుడు, ప్రస్తుత ముఖ్యమంత్రికి దగ్గర బంధువు అన్న వ్యక్తిని ఎవరు బ్లాక్మెయిలింగ్ చేస్తారు? ఇది. ఇంకొకటి,
విశాఖ పరిధిలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా వెంటనే ఈ జడ శ్రవణ్ కుమార్ కోర్టుకు వచ్చి పిల్లు వేస్తున్నారంట. అంటే తప్పేముంది? ఎక్కడైనా తప్పేమని ఉంటే తప్పును తప్పు అని చూపించడానికి కోర్టుకు వెళ్ళడం అనేది తప్ప. అది ఏమైనా నేరమా? కోర్టులు ఉన్నదే న్యాయం చేయడం కోసం. సో ఇలాంటి లాజిక్ లేని పనికి మాలిన ఇవి తర్వాత ఇంకొక విషయం మనకి, గీతంకి ఈ భూములు క్రమబద్ధీకరణ చేస్తున్నట్టు ఎంఆర్ఓ చర్యలు తీసుకుంటున్నారని ఈ పిటిషన్లో దాఖలు చేశారు. దానికి ఎలాంటి ఆధారాలు లేవు. మరొకసారి చెప్తున్నా, ఈ భూముల్ని గీతం యూనివర్సిటీకి క్రమబద్ధీకరిస్తున్నట్టు పిటిషన్ వేశారు. దీనికి ఎలాంటి ఆధారాలు లేవు అన్నది డిఫెన్స్ వాళ్ళు పెట్టిన ఆర్గ్యుమెంట్. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను, ఒక మాట చదువుతున్నాను. అంటే జీవీఎంసీ వారు ఒక నోటుని ఎంఆర్ఓ ఎలాగ చేశారో చూద్దామండి. అందులో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ నేను చదివి వినిపిస్తా. జీవీఎంసీ మధురవాడ జోన్ టౌన్ ప్లానింగ్ విభాగం, విశాఖపట్నం రూరల్ మండలం తహసీల్దార్ వారు ఎండాడ గ్రామం మరియు రిషికొండ గ్రామాల్లో గల ప్రభుత్వ భూములను మొత్తం విస్తీర్ణం ఎకరాలు 54.79 సెంట్లు గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ గీతం యూనివర్సిటీ వారికి రెగ్యులరైజేషన్ మరియు బదలాయింపు కొరకు ప్రతిపాదనలకు సంబంధించి జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం కొరకు సమర్పించడమైనది. అందులో ఉన్న మ్యాటరు ఆర్సీ నంబర్ 1992/026 ఏసీపీ 2 జోన్ 2. ఇది అంటే మధురవాడ జోనల్ కమిషనర్ వారు పంపించిన కౌన్సిల్ తీర్మానం కోసం పెట్టిన ఇది. అంటే ఇది రికార్డు కాదా? బదలాయింపుకి మీరు ఏర్పాటు చేసుకున్న వ్యవహారం కాదా ఇది? ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మనం మాట్లాడుకుందాం. ఇదే విషయాన్ని రిటైర్డ్ ఐఏఎస్ ఈఎస్ఏ శర్మ గారు గతంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఒక ఫిర్యాదు చేశారు. దీని మీద పూర్తి దర్యాప్తు చేయాలి, దీన్ని ఆపాలని. సరే, 30 జనవరి 2025 నాడు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వారు 67.37 ఎకరాలు సర్వే నంబర్ 17లో నిషేధిత జాబితాలో ఉంది భూమి. ప్రభుత్వం తరపున కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ ఇది. సరే, రిజిస్ట్రేషన్ శాఖ నిషేధిత జాబితాల్లో ఉన్న సర్వే నంబర్లు ఏవి? అందులో గీతం వారికి వీళ్ళు కట్టబెడుతున్నావు ఏవి? అంటే సుమారు 2,700 కోట్ల రూపాయలు పైగా ప్రభుత్వ భూమిని గీతం యూనివర్సిటీకి కట్టబెడుతున్న సర్వే నెంబర్లలో ఆల్మోస్ట్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్కి సంబంధించి నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్లు మీకు తెలియజేస్తాను. ఆ సర్వే నెంబర్లలో గీతంకి ఇస్తూ ఉన్నారు. ఎండాడ రిషికొండ గ్రామంలో సర్వే నెంబర్ 15/1, 15/5, 16/4, 17/29, 17/30, 18/2, 20/5, 20/10, 20/12, 19/1, 19/2, 19/9 ఇవి ఈ సర్వే నంబర్లు నిషేధిత జాబితాలో ఉన్నాయి. రిషికొండలో 37/2, 38/1B, 37/2, 55/5, 55/4, 61/5, 61/6 ఈ సర్వే నంబర్లు రిజిస్ట్రేషన్ శాఖ నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఈ సర్వే నంబర్ల భూమిని మాత్రమే గీతం యూనివర్సిటీకి అప్పగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ సామాన్యమైన పౌరుడికి ఎవరికైనా సరిగ్గా రేషన్ దొరకదు, 60 గజాల భూమి లేదు, పెన్షన్ లేవు, వృద్ధాప్య పెన్షన్స్ లేవు, మాటలు తప్ప కొత్తవి, వితంతు పెన్షన్లు లేవు, ఏమీ లేవు. కానీ ప్రభుత్వం మనది కాబట్టి, ప్రభుత్వంలో ఉన్న మనిషి కాబట్టి, ప్రభుత్వానికి సంబంధించిన బంధువు కాబట్టి, ఒక ఎంపీ కాబట్టి
వేలాది కోట్ల రూపాయల భూమిని అప్పనంగా అప్పగిస్తే కోర్టు వారు దీనికి కౌంటర్ ఇవ్వమని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారం జై భీమరావు భారత పార్టీ అధినేత మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ ఆయన కోర్టులో ఒక సీనియర్ అడ్వకేట్గా మాజీ న్యాయమూర్తిగా ఉంటూ ఈ కేసును వాదించడం జరిగింది. ఏదేమైనా గీతంకి యూనివర్సిటీకి ఇస్తున్న భూముల పంజరానికి అడ్డుకట్ట వేసింది జడ శ్రవణ్ కుమార్. ఈయన ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించిన అనేక అవకతవకల విషయాల్లో పాలసీ మ్యాటర్స్లో పదుల సంఖ్యలో కోర్టులో కేసులు వేయడం జరుగుతుంది. సామాన్యంగా ఎవరికైనా సామాజిక స్పృహ ఉన్నవాడు ఒక సిటిజన్ అయ్యుంటే ఎవడైనా ఎక్కడైనా ఎటువంటి అన్యాయం జరిగినా కోర్టులకి వెళ్ళే అవకాశం మన రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగాన్ని లోబడి ఆ రాజ్యాంగ పరంగా న్యాయపరంగా పోరాటం చేస్తున్నాము మేము జై భీమరావు భారత పార్టీ నుండి. మరొక అనేక విషయాలు మీ ముందుకు తీసుకొస్తాము. ప్రతి ఒక్కరు విషయం చెప్తా ఉన్నా, రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి అవినీతి జరిగినా ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకమైన ఎలాంటి కార్యక్రమాన్ని చేసినా ప్రజల ముందుకు జై భీమరావు భారత పార్టీ వస్తుంది. న్యాయస్థానాల ముందుకి ఈ విషయాలన్నీ కూడా బయటకు తీసుకొస్తాము. మీ అందరికీ కూడా ప్రజలకి జై భీమరావు భారత పార్టీ అండగా ఉంటుందని మీ అందరికీ కూడా ఒక రాష్ట్ర ప్రతినిధిగా హామీ ఇస్తున్నాను. జై భీమ్, జై శ్రవణ్ కుమార్, జై భీమరావు భారత పార్టీ.